సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. చదువు. వాటికి న్యాయాధిపతి లేకున్నను, ఎవరు లేరు, న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. ఎవరు ఉండరట చీమలకు, ఎవరు ఉండరటండి? న్యాయాధిపతి అంటే న్యాయం తీర్చేవాళ్ళు ఉండరు, విచారణ చేసేవాళ్ళు ఉండరు, నెక్స్ట్ అధిపతులు ఉండరు, అధిపతి ఉండడు, విచారణకర్త ఉండడు, ఎవ్వరు లేకున్నా అవి ఎట్లుంటాయట? అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. ఎంత మంచి జ్ఞానం అండి వాటికి. కాలంలో గట్టిగా చెప్పండి, ఏ కాలం? వేసవి కాలంలో ఏం చేస్తాయి? ఆహారము సిద్ధపరచుకుంటాయి. కోతకాలం అప్పుడు ధాన్యము కూర్చుకొను. నెక్స్ట్ సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం కొద్దిగా కునుకొస్తుందని, కొద్దిసేపు చేతులు ముడుచుకొని. మన వాళ్ళందరూ ప్రార్థనలు ఉండవు, పరిచర్య ఉండదు, మంచి యూత్ ఉన్నారు, చేతులు ముడుచుకొని కూర్చుంటారు. పరుండెదనని నీవనుచుందువు అనుకుందు. అందుచేత ఇక్కడ అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు. ఎవరంట వచ్చేది మన దగ్గరికి? ఆశీర్వాదాలు కాదు, ఎవరు వస్తారట? దోపిడిగాడు. గట్టిగా చెప్పండి, దోపిడిగాడు. అందరు చెప్పండి, దోపిడిగాడు వచ్చినట్లు. దారిద్ర్యము అది ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? చెయ్యెత్తి. ఒకడు వస్తాడండి, దోపిడిగాడు వచ్చినట్టు ఏమొస్తుందట? దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు. ఎవరు వచ్చినట్లు? దారులు వచ్చినట్టు. లేమి, కలిమి కాదు. గట్టిగా చెప్పండి, లేమే కలిమే? లేమి. గట్టిగా చెప్పండి అమ్మా. దేవా మమ్మల్ని సిద్ధపరచు, మా హృదయాలు సిద్ధపరచు. ఇక మేము బలమైన ప్రార్థన పరులుగా తయారు కావాలా? మా ప్రేయర్ ద్వారా లైవ్లో ఉన్నవారు అందరూ కూడా నోరు తెరిచి ఇక్కడ ఉన్నవారు, మీ ప్రేయర్లో ఒక చేంజ్ కావాలా? అడగండి యేసయ్యని. మీ మనసులో నుండి ఒక తృష్ణ, ఆశ ఉండాలా. నేను ఆత్మీయ ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదం, ఆరోగ్యపరమైన ఆశీర్వాదం ఈ 50 డేస్లో పొందాలయ్యా. నా కుటుంబ చరిత్ర మారిపోవాలా, మేమందరం దీవించబడాలా. తండ్రి, ఎంతమంది ఈ మాట విని వారి జీవితాలు మీకు సమర్పించుకుంటున్నారు, నీ వాక్యం వారిలో ఫలింపజేసి వింటున్నవారు, వినబోతున్నవారు ఆత్మీయ దరిద్రత నుంచి విడుదల పొందుదురుగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్.